నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు డాక్టర్ సిబిల్. సో ఇక్కడ కనపడుతున్న ఫైలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గారిదండి. ఆయన 2005లో సిటీ బ్యాంక్లోనో ఎక్కడో లోన్ తీసుకోవటం జరిగింది. సో లోన్ తీసుకున్న తర్వాత ఆయనకు గుర్తులేదు, ఇంకా మర్చిపోయారు మొత్తం. దాదాపు అన్ని ఈఎంఐస్ కట్టారు కానీ ఇంకా మధ్యలో ఎవరు ఫాలో అప్ చేయలేదు, ఆయన కూడా వదిలేశారు. అయితే 20 years తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం లోన్ కోసం స్టేట్ బ్యాంక్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అక్కడ సిబిల్ తీస్తే దానిలో ఒక ఇష్యూ ఉందని తెలిసింది. సో స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు మన నెంబర్ ఇవ్వటం, సో ఆయన మన అప్రోచ్ అవ్వటం జరిగింది. సో మనకి అక్కడ తెలిసింది ఏంటంటే కోటక్లో, అంటే ఆ లోన్ని కోటక్ వాళ్ళు పర్చేజ్ చేశారు. కోటక్లో ఇప్పుడు ఆ ఇష్యూ ఉంది. సో అది మనం సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసామండి. సో ఇట్లా మనకేంటంటే మనకి తెలియకుండా ఎప్పుడన్నా 1 EMI 2 EMIసే కదా అన్నట్లుగా వదిలేసినా కూడా ఈ ఇష్యూస్ అన్నీ కూడా తర్వాత మనకి మొండు బకాయిల కింద ఉండిపోయి ఉండటం జరుగుతుంది. సో ఇట్లా మీలో ఎవరన్నా, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే దయచేసి మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. థ్యాంక్ యూ.